ఈ వీడియోలో మీకు ఇంటిగ్రేషన్కి సంబంధించి మరొక 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇలాంటి అంటే ఈ మోడల్లో ఒక టూ టు త్రీ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు ఒక క్వశ్చన్ చేసుకుంటే చాలు, మిగతా 2 క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేసేస్తారు. సో ఫస్ట్ చూడండి, ఈ క్వశ్చన్ దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంటుంది కానీ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అర్థమైంది కదా. సో ఫస్ట్ చూడండి, దీన్ని ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మొత్తం అంటే క్వశ్చన్ ఉంది కదా, సో దీని యొక్క ఆన్సర్ మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి దీని యొక్క వర్కింగ్ రూల్ తెలిసి ఉండాలి. ఓకే, వర్కింగ్ రూల్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. సో దీని యొక్క వర్కింగ్ రూల్ ఏంటి, ఇది పెద్ద కష్టంగా ఉండదు, అర్థమైందా. ఇదే పెద్ద ఈక్వేషన్ కాదు, బట్టి పట్టాల్సినంత ఈక్వేషన్ కాదు, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి వర్కింగ్ రూల్ చూద్దాం. మీకు దీని యొక్క వర్కింగ్ రూల్ వచ్చేసరికి న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి ఉంటుంది, అర్థమైందా. అది రాసిన పర్లేదు, రాయప్పుడు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆన్సర్లో ఖచ్చితంగా రాస్తాం. సో లేదా ప్లస్ సి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇదేంటి వర్కింగ్ రూల్. ఈ వర్కింగ్ రూల్ వస్తే సరిపోతుంది, మీరు సమ్లో 50% సాల్వ్ చేసినట్టే, అర్థమైందా. అంత ఇంపార్టెంట్. ఈ వర్కింగ్ రూల్లో మీరు ఎక్కడ చిన్న తప్పు చేసినా ఆన్సర్ మొత్తం పోద్ది. సో ఈ వర్కింగ్ రూల్ గుర్తుపెట్టుకోండి. న్యూమరేటర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్. ఇది దీని యొక్క వర్కింగ్ రూల్. ఇంటిగ్రేషన్ మ్యాక్సిమం ఇలాంటి సమ్స్ అన్నిటికీ వర్కింగ్ రూల్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఏం చేస్తాం అంటే ఏదైతే వర్కింగ్ రూల్ ఉంది కదా, సో ఏమన్నా వర్కింగ్ రూల్ ఫస్ట్ ఏముంది, న్యూమరేటర్ అంటే ఈ వాల్యూ కదా, సో ఆ వాల్యూ రాసుకున్నాం. న్యూమరేటర్ ప్లస్ న్యూమరేటర్ ఉన్న వాల్యూ రాసుకున్నా ప్లస్, సో ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ డినామినేటర్ వాల్యూ రాసుకున్నాం ప్లస్ బి ఇంటూ డినామినేటర్ వాల్యూ రాసుకున్నాం, అర్థమైందా. ఏం లేదన్న, ఈ ఈక్వేషన్లో ఎక్కడైతే డినామినేటర్ ఉందో న్యూమరేటర్ ప్లేస్లో న్యూమరేటర్ని, డినామినేటర్ ప్లేస్లో డినామినేటర్ని రాసుకున్నాం, అంతే. నెక్స్ట్ స్టెప్, ఇది మొత్తం యాస్టీస్గా రాసుకున్నాం. స్టెప్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్, ఇట్ మీన్స్ డెరివేటివ్, రైట్. సో డెరివేటివ్ ఆఫ్ దిస్ వాల్యూ ఏముంది, 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5, దీన్ని డెరివేటివ్ చేయండి. sin x డెరివేటివ్ ఏంటి, cos x, మిగతా టైం లాస్ట్ ఈజ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ cos x డెరివేటివ్ sin x, అంతేనా. sin x కాదు, cos x డెరివేటివ్ ఏంటి, మైనస్ sin x. మైనస్ గుర్తుపెట్టుకోండి, మైనస్ చాలామంది రాయట్లేదు, మైనస్ రాయకపోతే సమ్ మొత్తం పోద్ది, గుర్తుపెట్టుకోండి. sin x కాదు, మైనస్ sin x, మైనస్ ఈజ్ ఇంపార్టెంట్. cos x కోఎఫిషియంట్ ఏంటి, మైనస్ sin x, సో -4 sin x ప్లస్ బి ఇంటూ యాస్టీజ్గా మిగతా అంతా యాస్టీజ్గా రాసుకుంటారు, అర్థమైందా. ఏం చేసాం, ఓన్లీ డెరివేటివ్ చేసాం. sin x డెరివేటివ్ cos x అని, cos x డెరివేటివ్ మైనస్ sin x అని రాసుకున్నాం. దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకున్నా. ఏంటిది, ఇక్కడ వరకు నాకు వచ్చింది కదా, ఇది ఏంటిది, ఇది నాకు ఈక్వేషన్ నెంబర్ ఏంటి 1. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. ఫస్ట్ చూడండి, వర్కింగ్ రూల్లో న్యూమరేటర్ ప్లేస్లో న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ ప్లేస్లో డినామినేటర్ వాల్యూ పెట్టావు. ఇక్కడ ఏం చేస్తాం, డెరివేటివ్ చేసావు. ఇదే నేనేమనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 1, ఇక్కడతో ఆగండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే మనకి ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది కదా, సో ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి cos x కోఎఫిషియెంట్స్, sin x కోఎఫిషియెంట్స్, ఇక ఏదో కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటే కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకోవాలి సపరేట్గా, రైట్. సో ఫస్ట్ నేను sin x కోఎఫిషియెంట్స్ తీసుకున్నా. sin x కోఎఫిషియెంట్ ఏమన్నా చూడండి, 2 ఉంది. సో 2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ sin x కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి, మైనస్ సైన్, సో sin x కోఎఫిషియెంట్ ఏముంది 4, సో ఇదేమవుతుంది -4 ఇంటూ ఏ, దిస్ ఇస్ -4a ప్లస్ బి, sin x కోఎఫిషియెంట్ ఏముంది 3 ఉంది, సో 3b, సరిపోయిందా, ఇజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఏమో మరి ఈక్వేషన్ 0కి ఈక్వల్ చేయాలి అంటే ఈ వాల్యూని ఇటు తీసుకురావాలి, ఈ వాల్యూని అటు తీసుకెళ్ళాలి, ఎక్కడ ఉంటే 0 అవ్వవు, అర్థమైందా. సో అయితే ఇదే నోటి తీసుకెళ్ళి లేదా అదే ఇటు రావాలి, ఏదో ఒకటి జరిగితే కానీ ఈ వాల్యూ మొత్తానికి 0 అవ్వదు. సో ఏం చేస్తాను నేను, దాన్ని ఇటు తీసుకొచ్చా, మైనస్ వాల్యూ ప్లస్ అయింది, ప్లస్ వాల్యూ మైనస్. సో అప్పుడు నాకు ఏమైంది, ఈ ఈక్వేషను దీన్ని 0కి ఈక్వల్ చేసా, అప్పుడు నాకు ఈక్వేషన్ వస్తుంది కదా, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నా, అర్థమైంది. స్టెప్ లోపల తీసుకొచ్చా, అప్పుడు +4 అయిపోయింది, ఇది -3b అయిపోయింది, ఆల్రెడీ +2 ఉంది, సో +2 ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 2. sin x అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది, cos x. సో cos x తీసుకోండి, cos x ఏముంది 3, సో 3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ cos x ఏముంది 4 ఉంది, సో 4 సారీ ఇక్కడ కదా, ఓకే 3 ఉంది, సో 3 ఇంటూ 3a ప్లస్ ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఏముంది 4 ఉంది,
సో 4 ఇంటూ బి 4b సరిపోయిందా. ఇది కూడా నాకు ఏమవ్వాలి, జీరోకి ఈక్వల్ చేయాలి అంటే అదే నీటి రావాలి, ఇదే నీటి పోవాలి. సో నేను ఏం చేస్తాను, అది రావడం కష్టంగా లేదా ఒకటి తీసుకెళ్ళిపోయాను. 3a + 4b మైనస్ అయిపోయింది. సో -3 = 0. దీని ఈక్వేషన్ నెంబర్ 3. sin x తీసుకుంటే ఈక్వేషన్ నెంబర్ 2, cos x తీసుకుంటే ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చింది. ఇంకేమున్నాయి ఇందులో చూడండి, ఈక్వేషన్ నెంబర్ 1లో కాన్స్టెంట్ టర్మ్స్ కూడా ఉన్నాయి. అర్థమైందా. సో కాన్స్టెంట్ టర్మ్స్ లేకపోతే డైరెక్ట్గా రెండు ఈక్వేషన్స్ వస్తాయి, వీటిని సాల్వ్ చేస్తే మనకి డైరెక్ట్గా ఏబీ వాల్యూస్ వచ్చేస్తాయి. కానీ ఏమున్నాయి, కాన్స్టెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూస్ ఏమున్నాయి అవి తీసుకోండి. ఇందులో 4 కాన్స్టెంట్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఏం లేదు. ఇందులో మళ్ళీ మీకు ఏముంది చూడండి, బి ఇక్కడ ఏముంది 5 కాన్స్టెంట్ వాల్యూ 5 ఉంది. సో 5b ప్లస్ ఇక్కడ ఏముంది ఇంకా సి. ఇదే మనకి ఏమొచ్చింది ఇక్కడ 4 5b ప్లస్ ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం. అర్థమైంది కదా అని చెప్పేది. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడితో మనకి ఎన్ని వచ్చాయి, 3 ఈక్వేషన్లు వచ్చాయి అంతేనా. sin x తీసుకుంటే ఒక వాల్యూ, cos x తీసుకుంటే ఒక ఈక్వేషన్, ఇంకేముంది కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకున్నాం. మనకి ఈక్వేషన్ నెంబర్ 2 3 4 3 ఈక్వేషన్లు వచ్చాయి వీటి నుంచి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని సాల్వ్ చేస్తా. ఎలా సాల్వ్ చేస్తానో తెలుసు కదా. ఫస్ట్ మధ్యలో ఏదైతే టైం ఉంటుందో దాన్ని తీసుకోవాలి. అంటే -3 2 1 అండ్ -3 అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావాలి. తెలుసు కదా మీకు. అది 3 -3 2 4 -3 ఆ విధంగా తీసుకోవాలి. -3 2 4 -3. అదేవిధంగా మరి ఇదేమవుతుంది 4 -3 3 4 4 -3 3 4. ఇది మనము ఏడి మైనస్ బీసీలో ఈ బేసీ రూపంలో చేస్తాం. ఈ ఫామ్లో చేయాలి. అర్థమైందా. సో ఇప్పుడు చూడండి 3 3 9. సో మైనస్ మైనస్ ప్లస్. సో ప్లస్ ఇంటి ఫార్ములాకి మైనస్ ఉంది. సో ప్లస్ ఇంటి మైనస్ ఇస్ నథింగ్ బట్ మైనస్. సో 9 మైనస్ అంతేనా. 9 ప్లస్ ఫార్ములా సారీ ప్లస్ ఫార్మ్ మైనస్ సరిపోయింది 9. నెక్స్ట్ ఏంటి 4 2 8 ఫార్మ్ మైనస్ ఉంది కదా. సో -8 ఇస్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇంకా ఉంది బి బై. నాకు ఏబీ వాల్యూస్ కావాలి కాబట్టి దీన్ని ఏబీ అనుకున్నా. ఓకే తెలిసిందే కదా, ఇది ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే. 2 3 6 4 3 12 మైనస్ ఉంది కదా -12 కానీ ఫార్ములా మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +12 ఇస్ ఈక్వల్ టు 1/4 4 16 3 3 9 మైనస్ ఫార్ములా మైనస్ ప్లస్ సరిపోయిందా. మైనస్ మైనస్ ప్లస్. ఇప్పుడు చూడండి ఏ వాల్యూ ఏమవుతుంది 9 సో +9 -8 అంటే ఏమవుతుంది +1. 6 + 12 b/18 సరిపోయిందా. 16 + 9 25. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఏమొస్తుంది నాకు 1/25. ఈ రెండింటిని సాల్వ్ చేయండి 18/25. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఏ వాల్యూ వచ్చింది, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే బి వాల్యూ వచ్చింది. ఓకేనా. ఓకే నాకు ఎన్ని వాల్యూ వచ్చాయి, ఏబి వాల్యూస్ వచ్చాయి. అర్థమైంది కదా. సో నాకు సి వాల్యూ కూడా కావాలి, ఎందుకంటే మనకు 3 ఈక్వేషన్లు వచ్చాయి కదా ఇక్కడ. సో ఇక్కడ ఏముంది నాకు సి కావాలి అంటే అదనంగా ఇక్కడ ఏముంది బి ఉంది. అంటే నేను ఇక్కడ బి ప్లేస్లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు సి వాల్యూ వస్తుంది కదా, తెలిసిపోద్ది కదా. సో బి ప్లేస్లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో బి ఉంది కదా అని ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకూడదు, బి ఉంది కాబట్టి బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 4 తీసుకొని బి ప్లేస్లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకు సి వాల్యూ ఏంటో తెలుస్తుంది. చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 4 = 5. బి ప్లేస్లో బి వాల్యూ 18/25 ప్లస్ సి. అర్థమైందా. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ నేను ఇది లోపల తీసుకున్నా. ఓకే ఇది ఏమవుతుంది 1 5 5 1 5 5 అంతేనా. ఓకే అప్పుడు ఏమవుతుంది లోపల తీసుకొస్తే 4 ఇది తీసుకొచ్చండి -18/5 సరిపోయిందా. ఓకే ఇజ్ ఈక్వల్ టు సి అంటే ఈ వాల్యూని లోపల తీసుకొచ్చాను. అర్థమైంది కదా. ఇప్పుడేంటి ఎల్సిఎం తీసుకున్నా 5. నెక్స్ట్ 4 5 20 18 20 - 18 ఎంత 2/5. అర్థం కదా నేను ఎలా తీసుకున్నాను. ఈక్వేషన్ నెంబర్ 4లో బి ప్లేస్లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసా. అర్థమైందా. సో ఈ టర్మ్ ఇంకేమైంది క్యాన్సల్స్ అయింది, మిగిలిన టర్మ్ తీసుకొచ్చాను, ఎల్సిఎం తీసుకున్నాను, సి వాల్యూ వచ్చింది. అర్థమైంది సి వాల్యూ ఎలా వచ్చిందా. సి వాల్యూ మనకి ఎంత వచ్చింది 2/5 అంతేనా. 2/5 దీన్ని గుర్తుపెట్టుకోండి. వెయిట్ సి వాల్యూ ఎంత వచ్చింది 2/5. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమొచ్చింది మనకి సి వచ్చింది, బి వచ్చింది, ఏ వచ్చింది, 3 వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని తీసుకువెళ్ళి
ఫస్ట్లో ఈక్వేషన్ నెంబర్ 1 అన్నాం చూసారు, అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 3 వాల్యూస్ తీసుకుని. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి ఇది. సెకండ్కి ఎక్కడైతే ఏ కనిపిస్తుందో ఏ ప్లేస్లో ఏ వాల్యూ, బి ప్లేస్లో బి వాల్యూ, సి ప్లేస్లో సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. వాల్యూస్ అలా మాకు వచ్చాయి కదా, ఈ మూడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చే ఈక్వేషన్ ఇది. అర్థమైందా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తం దేనికి ఈక్వల్? 2 sin x + 3 cos x + 4 కదా. ఈ టోటల్ ఈక్వేషన్ దేనికి ఈక్వల్? 2 sin x + 3 cos x + 4 దీనికి అది ఈక్వల్. అర్థమైంది కదా. సో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే క్వశ్చన్ మనకి ఏముంది? 2 sin x + 3 cos x + 4 బై 3 sin x + 4 cos x + 5 ఇంటూ డిఎక్స్ అన్నాడు. సో మనకేంటి దీనిదే కదా ఇది మొత్తం ఈక్వేషన్ కూడా. అంటే ఏంటి, ఈ టోటల్ ఈక్వేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఇదే కదా. సో అంటే దీని బదులు నేను ఇది రాసుకోవచ్చు కదా. అర్థమైందని చెప్పేది. సో 2 sin x + 3 cos x + 4లో 4 ప్లేస్లో దీని ఒక వాల్యూ ఏదైతే నాకు వచ్చిందో సాల్వ్ చేస్తే ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి రాసుకున్నా బై డినామినేటర్ వాల్యూ యాజ్ టీస్కి రాసుకోవడమే. అర్థమవుతుందని నేను చెప్పేది? ఓకే. ఇప్పుడు చూడండి, ఈ 2 sin x + 3 cos x + 4 వాల్యూ ఏదైతే వచ్చిందో ఇందులో యాజ్ టీస్కి రాసుకున్నా బై ఈ డినామినేటర్ వాల్యూని రాసుకున్నా. ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ ఏం చేస్తానంటే కాన్స్టెంట్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్స్టెంట్ టైమ్స్ని బయటికి తీసుకొచ్చాను, కాన్స్టెంట్ టైమ్స్ కాబట్టి. ఇంకేమున్నది, ఏదైతే డినామినేటర్ వాల్యూ ఉందో ఈ వాల్యూ దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది, కాన్స్టెంట్ టైమ్స్ కూడా చెందుతుంది. కాబట్టి ఏం చేశాను, దీనికి కాన్స్టెంట్ టైమ్స్ సపరేట్ చేసి రాసుకున్నా. ఏం చేసా, సపరేట్ చేసి రాసుకున్నా. ఫస్ట్ కాన్స్టెంట్ టైమ్స్ బయటకు తీసుకొచ్చా 1/25. నెక్స్ట్ ఈ వాల్యూ బై ఏదైతే డినామినేటర్ ఉందో డినామినేటర్ వాల్యూ, అంటే ఈ వాల్యూ దీనికి కూడా చెందుతుంది కదా, సో సపరేట్ చేస్తాను ఇంటూ డిఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ టైం బయట తీసుకొచ్చా, ఈ రెండు సపరేట్ చేసుకున్నా. ఇంకేముంది, కాన్స్టెంట్ టైం బయట తీసుకొస్తాను, ఏ వాల్యూ అయితే 1 ఉందని అర్థం. సో 1 డినామినేటర్ వాల్యూ ఇంటూ డిఎక్స్. అర్థమైంది కదా నేను చెప్పేది? ఓకే. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయా? అవుతాయి. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఇంకేం మిగిలింది చూడండి, ఈ టర్మ్ మిగిలాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అబ్జర్వ్ చేయండి, ఏదైతే డినామినేటర్ వాల్యూ ఉందో ఇక్కడ చూడండి, డినామినేటర్ వాల్యూ ఏదైతే ఉందో దీని యొక్క డెరివేటివ్ మనకు పైన వచ్చింది. డినామినేటర్ వాల్యూ ఏంటి? sin x. సో sin x కోఎఫిషియంట్ ఎంత? sin xకి డెరివేటివ్ ఏంటి? cos x. ఉందా లేదా పైన? నెక్స్ట్ ఇంకేంటి? ప్లస్ cos x డెరివేటివ్ ఏంటి? -sin x. అంటే డినామినేటర్లో ఏదైతే మనకు వాల్యూ ఉంటుందో సో ఈ వాల్యూ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటే మనం ఇంటిగ్రల్ f'(x/f(x) ఫార్ములాని యూజ్ చేయాలి. అర్థం ఫార్ములా ఏంటి? log మాడ్యులస్ f(x + c). ఈ ఫార్ములా ఎందుకు యూజ్ చేయాలి అంటే ఏదైతే డినామినేటర్ వాల్యూ ఉంటుందో డినామినేటర్లో ఉన్న వాల్యూ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటే అప్పుడు మాత్రమే ఈ ఫార్ములా మనం యూజ్ చేయాలి. నచ్చిన పెడితే ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తామంటే అవ్వదు. అర్థమైందా? సో ఈ విధంగా డినామినేటర్లో ఉన్న వాల్యూ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటేనే ఈ వాల్యూ మనం యూజ్ చేయాలి, లేదంటే యూజ్ చేయకూడదు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ f'(x/f(x) ఫార్ములా ఏంటి? log మాడ్యులస్ f(x + c). ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇప్పుడు ఏంటి, log మాడ్యులస్ f(x) అంటే log f(x) అంటే ఏంటి? 2 sin x + 4 cos x + 5 కదా. సో f(x) ప్లేస్లో f(x) రాస్తావు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అది. ఓకేనా? సో గుర్తుపెట్టుకుంటున్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీకు సమ్ చేసి ఎక్కడైనా రాకపోతే అక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, అలా అవ్వదు. ఎప్పుడు యూజ్ చేయాలంటే డినామినేటర్ ఏదైతే వాల్యూ ఉంటుందో దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ ఉన్నప్పుడు మాత్రం ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, log మాడ్యులస్ f(x + c). f(x) అంటే 3 sin x + 4 cos x + 5. మేము ఏదో అంతా యాజ్ టీచర్ రాసుకుంటాం ఫార్ములా ప్లేస్లో. ఏదైతే ఈక్వేషన్ ఉందో ఈ ఫార్ములాలో ఉంది కదా, సో ఇక్కడ ఫార్ములాని డెరైవ్ చేసాం. log f(x + c). log మాడ్యులస్ f(x) అంటే ఈ వాల్యూ ప్లస్ f(x) అంటే ఈ వాల్యూ. ఓకేనా? 5 వరకు రాసుకున్నాం లేదా? రాసుకున్నాను. డిఎక్స్ ప్లస్ ఇంకేముంది, 18/25. అదే రాసాను, 18/25. నెక్స్ట్ ఇంకొంచెం క్యాన్సిలేషన్ అయిపోయింది. సో డెరివేటివ్ ఆఫ్ డిఎక్స్, ఇక్కడ డిఎక్స్ ఉంటుంది కదా, డెరివేటివ్ ఆఫ్ డిఎక్స్ అంటే ఏంటి? ఎక్స్. సో నెక్స్ట్ ఏంటి రాశాను? ఎక్స్. వెయిట్ ఎక్స్ ప్లస్ ఇంకేం మిగిలింది? 2/5. మిగిలిన ఈక్వేషన్ యాజ్ టీచర్ రాసుకున్నా. దీన్ని ఏమన్నా ఈక్వేషన్ నెంబర్ 5 అలా ఉంచండి. ఇప్పుడు మీకేంటి, ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇంకా లాస్ట్లో మీకు ఇంకేముంది? ఇంటిగ్రల్ ఆఫ్ 1/3 sin x + 4 cos x + 5 ఉంది.
అంటే ఏంటిది మొత్తం టోటల్ ఆన్సర్ కాదు, కానీ లాస్ట్లో మనకి ఏముంది, ఈ వాల్యూ వచ్చింది. వచ్చిందంటే ఇక్కడతో ఆన్సర్ మనకు అయిపోయినట్ట, ఇంకా ఉంది. ఇప్పుడు దీన్ని కూడా సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే ఏది మనకి వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చాలా ఇక్కడతో ఆపేస్తున్నారు సమ్, ఇక్కడతో సమ్ అనేది మీరు చేయడం ఆపేస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడవు. ఇంకా సమ్ ఉంది, దీన్ని కూడా మీరు సాల్వ్ చేయాల్సిందే. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ తీసుకొచ్చి ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ అనేది ఆ వాల్యూ అవుతుంది. అర్థమవుతుందని చెప్పేది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం రండి. ఫస్ట్ తీసుకున్నాం, ఓకే, ఇలా ఉంచు. దీన్ని సాల్వ్ చేయాలంటే మీకు 4 ఫార్ములాస్ తెలిసి ఉండాలి. అవి ఏంటంటే టీ అంటే ఏంటో తెలిసి ఉండాలి, కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ అండ్ డిఎక్స్. ఈ 4 ఫార్ములాస్ ఎవరికైతే తెలుస్తాయో, ఈ 4 ఫార్ములాస్ ఎవరికైతే గుర్తుంటాయో వాళ్ళే ఈ స్టెప్ అనేది చేయగలరు. లేదంటే ఇక్కడతో అయిపోతారు. కొంతమంది ఇక్కడ ఆపేస్తున్నారు కదా, సో వాళ్ళ ఇక్కడతో అయిపోతారు అనమాట, మరి చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి అందరితో పెట్టుకోండి, లేదా బట్టి పడతారు, ఏం చేస్తారో మీకు తెలియదు. ఇవి మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఇవి గుర్తు రాకపోతే మీరు సమ్మని సాల్వ్ చేయలేరు. ఫస్ట్ చూడండి, టీ అంటే ఏంటి, tan x/2. సైన్ ఎక్స్ అంటే ఏంటి, 2t/1 + t². కాస్ ఎక్స్ అంటే ఏంటి, 1 - t² / 1 + t². డిఎక్స్ అంటే 2dt/1 + t². ఇవి మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్, గుర్తుపెట్టుకున్నాను. ఇవి ఎవరికైతే గుర్తుంటాయో వారే సమ్ చేయగలరు. ఇవి ఇంపార్టెంట్. ఇవి 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 ఎవరికి గుర్తు లేకపోతే మిగతా స్టెప్ అనేది ఇంకేవి రావు. ఇక్కడతో సమ్ అనేది అయిపోద్ది. టీ అంటే ఏంటి తెలిసి ఉండాలి, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, డిఎక్స్. ఈ వాల్యూస్ మీకు ఈ 4 వాల్యూస్ మీకు తెలిస్తే సమ్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకే, ఈ 4 వాల్యూస్ రాసాం కదా, ఈ 4 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా, సో దీంట్లో ఎక్కడైతే మీకు కాస్ ఎక్స్ పడింది, కాస్ ఎక్స్ కనబడిన దగ్గర కాస్ ఎక్స్ని, డిఎక్స్ కనబడిన దగ్గర డిఎక్స్ని, సైన్ ఎక్స్ కనబడిన దగ్గర సైన్ ఎక్స్ని రాయండి. ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోండి. సారీ, ఇప్పుడు చూడండి, 1 అంటే ఏంటి, డిఎక్సే కదా. సో డిఎక్స్ అంటే మనకి ఎంత ఉంది, 2dt/1 + t². అదే రాసాం, 2dt/1 + t² బై. నెక్స్ట్ ఏమో చూడండి, 3 sin x. 3 sin x ప్లస్లో sin x వాల్యూ ఎంత వచ్చింది చూడండి. సో sin x అంటే ఏంటి, 2t/1 + t². అదే రాసాం, ప్లస్ 4 cos x అంటే 1 - t²/1 + t² ప్లస్ 5. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి 2dt/1 + t². ఇది యాజ్ యూజువల్ రాసుకున్నా బై ఈ రెండింటి నుంచి 1 + t²ని కామన్ తీసుకున్నాను. 1 + t²ని కామన్ తీసుకున్నా. అప్పుడు ఏమవుతుంది, 3 × 2 6 t ఉంది కదా, సో 60 ప్లస్ 4 × 1 4 4 × -t² -4t² ప్లస్ 1 × 5 5 t² × 5 5t² బై 1 + t² కామన్ 1 + t² తీసుకున్నాను కదా, సో 1 + t². ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ వరకు వచ్చింది కదా. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు చూడండి 1 + t² 1 + t² క్యాన్సిల్. మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి చూడండి. ఈ 2 అనేది కాన్స్టెంట్ టర్మ్, బయట తీసుకొచ్చాను. అర్థమైందా, 2 బయటకు వచ్చింది. ఇంకేముంది, అప్పుడు మీరు dt మిగులుతుంది. సో dt/ ఏదైతే ఈ వాల్యూలు ఇప్పుడు చూడండి, 5t² +5 -4 అంటే 1. సో ఇక్కడ ఏం మిగిలింది, ఈ రెండు పోతే ఈ రెండింటి నుంచి t² మిగిలింది. నెక్స్ట్ ఇంకేం టీలు ఏమి ఉన్నాయా, 60 ఉంది. సో +60. ఇంకేమున్నాయి, +4 +5 అంటే ఎంత, +9. అర్థమైందా? సో దీని నుంచి మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది. ఇప్పుడు దీని నుంచి నేను ఏం చేస్తాను నెక్స్ట్ అంటే, ఈ టోటల్ ఈక్వేషన్ని నేను సింపుల్గా రాసుకున్నా, t² + 60 + 9 ఉంది కదా. సో దీన్ని నేను ఏమని రాసుకున్నానంటే, అదే స్టెప్ మళ్ళీ రాశాను కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఏదైతే ఈ వాల్యూ ఉందో దీన్ని నేను ఏమని రాసుకున్నాను, t+3² రాసుకున్నా. దీన్ని మీరు సాల్వ్ చేసిన అదే వస్తుంది, t² అంటే ఇది a+b² రూపంలో ఉంది. అంటే a² అంటే t², b² అంటే తీసుకున్న 9², 2ab అంటే 2 3 6 6 × 2 60 6 t సరిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని నేను రాసుకున్నాను, dt/t+3² రాసుకున్నాను. సో ఇది నాకు ఏ రూపంలో ఉంది, ఇంటిగ్రల్ 1/x² రూపంలో ఉంది. ఇది నాకు ఏ రూపంలో ఉంది, ఇంటిగ్రల్ 1/x². మీరు ఎక్కడ దూరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్ని ఫార్ములాస్ అన్నీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఓకే, 1 + t² ఫార్మ్ 1 + t² × dx రూపంలో ఉంది. అంటే మన ఫార్ములా ఏంటి, -1/x కదా. సో దీని ఫార్ములా ఏంటి, -1/x. -1 x అంటే మనకి ఎంత, t+3 కదా. సో t+3 = -1/x
టీ అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ టీ వాల్యూ మనం ఏమనుకున్నాం చూడండి, tan x/2 కదా. సో టీ ప్లేస్లో tan x/2 రాయండి ప్లస్ 3. అర్థమైంది కదండి ఇక్కడ వరకు? ఓకే. ఇప్పుడు మనకి ఏమొచ్చింది -1/tan x/2 + 3. ఇది నీకు ఏం సాల్వ్ చేస్తూ వచ్చింది, దీని వాల్యూ. అర్థమైందా? సో దీన్ని మనం ఇంతవరకు సాల్వ్ చేసాం కదా. సో ఈ సాల్వ్ చేసిన దాని వాల్యూ మనకి ఎంత వచ్చిందో చూడండి, -1/tan x/2 + 3 వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఏదైతే ఇంతకుముందు ఏదైతే మనకి ఈక్వేషన్ వచ్చిందో ఈ ప్లేస్లో మనకి ఇది వచ్చిందనే కదా మళ్ళీ దీన్ని సాల్వ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఈ వాల్యూ వచ్చింది. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఇది మొత్తం యాస్టీస్ రాసుకొని ఏదైతే వాల్యూ దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో సో ఆ వాల్యూని ఈ వాల్యూ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే అదే మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో ఇవి చూడండి, మిగిలిన టర్మ్ మొత్తం యాస్టీస్గా రాసుకున్నాను. ఏదైతే మనకి ఈ వాల్యూ ఉందో దీని ప్లేస్లో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇది వచ్చింది కదా. సో దాని ప్లేస్లో దాని వాల్యూ రాస్తాను. అర్థమైందా? మీద అంతా సేమ్ టు సేమ్ 2/3 అక్కడ ఆ ప్లేస్లో ఏదైతే ఈక్వేషన్ సాల్వ్ చేసాం దాని ప్లేస్లో దాని వాల్యూ ఎంత వచ్చింది, -1/tan x/2 + 3. ఇంకేముంది +c. అర్థమైందా? సో దాని ప్లేస్లో దాని ఒక వాల్యూ దాన్ని సాల్వ్ చేస్తే ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. అర్థమైంది కదా. సమ్ కొంచెం లెంతీగా ఉంటుంది బట్ చాలా ఈజీ సమ్. ఇంకొకసారి మీకు ఒకసారి రివిజన్ చేస్తా చూడండి. ఒక్కసారి చూడండి. ఓకే చూడండి, ఫస్ట్ మనం ఏం చేసామంటే వర్కింగ్ రూల్ గుర్తుండాలి. వర్కింగ్ రూల్ గుర్తుంటే ఇంకేంటి, డినామినేటర్ ప్లస్ డినామినేటర్ వాల్యూ, డినామినేటర్ ప్లస్ డినామినేటర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, డినామినేటర్ ప్లస్లో డినామినేటర్ వాల్యూ, డినామినేటర్ ప్లస్ డినామినేటర్ వాల్యూ రాసేస్తాం. ఈ స్టెప్ వస్తుంది. ఇందులో నీకు డెరివేటివ్ ఉంది కదా, సో ఈ స్టెప్ డెరివేటివ్ చేసేస్తాం. అదే నీకు ఈక్వేషన్ నెంబర్ 1 గుర్తుపెట్టుకు. అదే నీకు వచ్చింది ఏదైతే వస్తుందో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. దీని నుంచి సైనస్ కోఎఫిషియెంట్స్, కాసెస్ కోఎఫిషియెంట్స్, కాన్స్టెంట్స్ టర్మ్ తీసుకున్నాం. అప్పుడు 3 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ మూడిట్లో 2ని 3ని సాల్వ్ చేసాం. 2ని 3ని సాల్వ్ చేస్తే అప్పుడు నీకు ఏబి వాల్యూస్ వస్తాయి. కానీ సి వాల్యూ కూడా కావాలి, ఎందుకు 3 ఈక్వేషన్స్ వచ్చాయి కదా. సో సి వాల్యూ కూడా కావాలి. సి వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఈక్వేషన్ నెంబర్ 4లో మనకి ఏముంది, ఏం కనిపిస్తుంది, 5b + c. అంటే నీకు సి కావాలంటే బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. బి ప్లస్లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు సి వాల్యూ దొరుకుతుంది కదా. సో సి వాల్యూ వస్తుంది. సో నేనేం చేశాను, ఈక్వేషన్ నెంబర్ 4లో బి ప్లస్లో బి వాల్యూ రాసా, నాకు సి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏ బిసి 3 నా చేతిలో ఉన్నాయి కాబట్టి 3ని తీసుకుని ఏం చేశాను, ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు నాకు వచ్చే స్టెప్ ఇది. సో దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాను, కాన్స్టెంట్ టర్మ్స్ బయటకు తీసుకొని, అర్థమైందా, సారీ ఈ మొత్తం దేనికి ఈక్వల్, ఈ స్టెప్కి ఈక్వల్ కదా. సో దీనికి కదా ఈక్వల్. సో ఈ మొత్తం ప్లేస్లో ఏమైనా రాసుకోవచ్చు, ఈ స్టెప్ రాసుకోవచ్చు, లేదా మరి దీన్ని సాల్వ్ చేస్తే కదా ఎంతవరకు వచ్చింది. సో మరి దీని ప్లేస్లో నేను ఇది రాసుకోవచ్చు కదా. సో ఈ మొత్తం ఈ 2 sin x + 3 cos x + 4 ప్లేస్లో దీని యొక్క వాల్యూ రాసుకున్నాను బై ఈ డినామినేటర్ వాల్యూ రాసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కాన్స్టెంట్ టర్మ్స్ బయటకు తీసుకొని ఈ వాల్యూ దీనికి చెందుతుంది, కాన్స్టెంట్ టర్మ్ కూడా చెందుతుంది కాబట్టి మూడింటికి సపరేట్ చేసి రాసుకున్నాను. సపరేట్ చేసి రాసుకుంటే నాకు ఇది క్యాన్సిల్ అయ్యింది, ఈ రెండు మిగిలాయి. అర్థమైందా? సో ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఇదేంటి, డినామినేటర్ ఏదైతే వాల్యూ ఉందో దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది. సో దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ మీకు ఏ వాల్యూ, ఏ ఫార్ములా అప్లై చేయాలని చెప్పాను, ఈ ఫార్ములా. సో ఇంటిగ్రల్ f'(x/f(x) ఫార్ములాని ఇక్కడ అప్లై చేసాం. ఎందుకు అప్లై చేసాం, డినామినేటర్ ఏదైతే ఉందో దీని యొక్క వాల్యూ న్యూమరేటర్లో, దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. ఈ ఫార్ములా మనకి ఏంటి, log మాడ్యులస్ f(x + c). సో ఈ ప్లేస్లో log మాడ్యులస్ f(x + c) అంటే log f(x) అంటే 3 sin x + 4 cos x + 5. అర్థమైంది కదా. సో దీని ప్లేస్లో ఫార్ములాని అప్లై చేస్తాను. అప్పుడు నాకు వచ్చే స్టెప్ ఇది, ప్లస్ 18/25 ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇంటిగ్రల్ dx అంటే ఎక్స్ అని అర్థం. నెక్స్ట్ మిగతా టర్మ్ యాస్టేజ్కి రాసుకుంటాం. ఎక్స్ మిగతా టర్మ్ యాస్టేజ్కి రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చేసాం, ఇప్పుడు ఇక్కడతో మనకి ఆన్సర్ అయిపోదు. ఇంతకుముందు మనం చేసిన సమ్లో ఏంటి, ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది. ఎందుకంటే మనకు డైరెక్ట్గా మనకు మొత్తం ఆన్సర్ అనేది వచ్చేసేది. కానీ ఇక్కడ ఏముంది, అడిషనల్గా ఇది ఒకటి ఉంది. సో అంటే దీన్ని కూడా మనం సాల్వ్ చేయాలి, ఇక్కడ అయిపోలేదు, దీనికి సాల్వ్ చేయాలి. సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఈ ఫోర్ వాల్యూస్ తెలిసి ఉండాలి. 4 వాల్యూస్ తెలిస్తే మనకి ఇది సాల్వ్ చేసేవచ్చు. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటావు, ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తావు, ఎల్సిఎం తీసుకుంటా, నీకు కొంచెం క్యాన్సిలేషన్ అయిపోద్ది. దీన్ని ఏం చేశాను, ఈ విధంగా రాసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను, టోటల్ ఈక్వేషన్ t + 3 హోల్ స్క్వేర్ రాసుకున్నా. అంటే ఏంటి, ఇదే రూపంలో ఉంది, ఇంటిగ్రల్
1/x² రూపంలో ఉంది. అర్థమైందా? 1/x² dx రూపంలో ఉంది. అంటే ఫార్ములా ఏంటి? 1/x. సో -1/x. సో -1/x ప్లస్లో t+3. సో t అంటే మనం ఫస్ట్ ఏమనుకున్నాం? 10⁻x/2 అనుకున్నాం. సో అదే రాస్తాను. అర్థమైంది? అది రాస్తే నాకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇదేంటి? ఇది ఎలా వచ్చింది ఆన్సర్? దేని ఆన్సర్? దీనివల్ల కదా. ఇది సాల్వ్ చేస్తేనే కదా మనకు అంత వచ్చింది. ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఈ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ టోటల్ ఈక్వేషన్ ఏదో ఉంది డాష్ రాసుకొని ఈ ప్లేస్లో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వచ్చిందో ఆ ఆన్సర్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇదే మనం చూసి అంతే. అర్థమైందా? సో కొంచెం మీరు అక్కడ 4 ఫార్ములాస్ ఇక్కడ అంత ఫస్ట్లో ఏం చేశాను? వర్కింగ్ రూల్. ఈ 2 గుర్తుంటే ఈ సమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.